హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి హెల్దీ అయిన రాగి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చూపిస్తున్నా. అంటే పిండి అండ్ ఆ పిండికి ఎలా కొలతలు వేసుకోవాలి ప్రతిదీ నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఫస్ట్లీ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఫస్ట్లీ ఇక్కడ మనకి గ్లాస్ కానివ్వండి, కప్ కానివ్వండి, ఏదైనా సరే ఒక కప్ తీసుకొని నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్తో 1 గ్లాస్ ఫుల్ ఆఫ్ మినపగుళ్ళు తీసుకోవాలి అండ్ సేమ్ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రాగులు తీసుకోవాలి. అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఆఫ్ బియ్యం అండ్ ఒక స్పూన్ మెంతులు తీసుకొని నీట్గా 4-5 టైమ్స్ వాష్ చేసుకోండి. బికాస్ డర్ట్ అనేది చాలా వస్తుంది, రాగుల్లో చాలా డస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు వాష్ చేస్తుంటే మీకు నేను వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను, అబ్జర్వ్ చేయండి. బికాజ్ ఎంత డస్ట్ వస్తుందో అంతలాగా క్లీన్ చేయకుండా మనం తినడం మన హెల్త్కి మంచిది కాదు. కాబట్టి అరౌండ్ నేను 4-5 టైమ్స్ వాష్ చేసిన తర్వాతనే నాకు కొంచెం క్లియర్గా రాగులు అనేవి కనిపించాయి. చూడండి ఎంత డస్ట్ ఉందో. సో ఆ డస్ట్ అంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాతనే సో మనం ఈ పప్పులు అనేవి నానబెట్టుకోవాలి. అరౌండ్ నేను 6 to 8 hours నానబెట్టుకున్న తర్వాతనే గ్రైండర్కి వేసుకున్నాను. మీరు ఆరల్స్ మిక్సీ కూడా పట్టుకోవచ్చు, బట్ గ్రైండర్లో ఏంటంటే కొంచెం ఫాస్ట్గాను బాగా మెత్తగా అవుతుంది కాబట్టి నేను గ్రైండర్ వేసుకున్నాను. సో 8 hours తర్వాత చూడండి పప్పులన్నీ చక్కగా నానిపోయినాయి. అండ్ ఇక్కడ నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం కొంచెంగా వేసుకొని లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒకేసారి మొత్తం కాకుండా ఒకేసారి మొత్తం వాటర్ కూడా వేయకూడదు. సో కొంచెం పిండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా లైట్గా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటా పిండి రుబ్బుకోండి. అరౌండ్ ఒక 15 minutesలో నాకు పిండి అయితే మెత్తగా రుబ్బిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా సన్ రైజ్ అనేది మా ఇంట్లోకే వచ్చేస్తుంది. రైజెస్ అనేవి మా ఇంట్లో కృష్ణుడి బొమ్మ మీద వరకు పడతానే ఉంటాయి అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ ఇది మా ఇంటి అవుట్లుక్ అనమాట. సో మనీ ప్లాంట్ చూసారా ఎంత చక్కగా మా ఇంట్లో మొత్తం అల్లుకుపోయింది. సో ఎర్లీ మార్నింగ్ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి హెల్దీ రాగి దోశ. సో రాగులు అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. సద్గురు గారు కూడా చెప్పారు రాగి అనేది ఖచ్చితంగా మనం ఏదో ఒక ఫామ్లో తీసుకోవాలి అనేసి. సో అందుకనేసి నేను మా ఇంట్లో ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ రాగి దోశ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని తింటాము. దోశనే కాదు, ఇడ్లీ కానివ్వండి, రాగి జావ కానివ్వండి, ఏదో ఒక ఫామ్లో రాగి కేక్ కూడా చేసుకుంటాను. సో అది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను, చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ రాగి దోశకి ఫస్ట్ ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ చక్కగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని రాగి దోశ వేసుకోవడమే. ఇక్కడ దోశ బ్యాటర్ వేసుకుంటున్నాను. చూసారు కదా దోశ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. దోశ పిండి అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డేకి నేను పిండి చాలా బాగా ఫెర్మెంట్ అయింది, అది నేను వీడియో క్లిప్ మిస్ అయింది. బట్ దోశలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేసి. బట్ వన్ థింగ్ ఏంటంటే ఈ దోశని ఖచ్చితంగా 5 to 10 minutes వరకు కాలనివ్వాలి. ఎందుకంటే ఇది మిల్లెట్స్ది కాబట్టి కొంచెం పచ్చిగా ఉంటుందన్నమాట. సరిగ్గా కాలకపోతే టేస్ట్ రాదు. సో బోత్ సైడ్స్ బాగా కాలిన తర్వాత మీరు కావాలంటే నార్మల్ దోశ వేసుకోవచ్చు, బట్ నేను ఇలా క్యారెట్ తురుముకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఫస్ట్లీ బోత్ సైడ్స్ కాలిన దోశకి ఇట్లా కొంచెం పప్పుల పొడి అంటారు కదా, పల్లి పొడి అంటారు, వాళ్ళు పప్పుల పొడి అని కూడా అంటారు. సో కొంచెం పల్లి పొడి యాడ్ చేసుకొని సమ్వాట్ ఆఫ్ ఆనియన్ అండ్ గ్రేటెడ్ క్యారెట్ యాడ్ చేసుకున్నాను. సో ఇదే ఈరోజు మా స్పెషల్ అనమాట, మా బ్రేక్ఫాస్ట్ రాగి దోశ. చాలా హెల్దీ, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో రాగులు వాటిలో మిల్లెట్స్ అనేవి ఇప్పుడు చాలా చాలా ఖచ్చితంగా వాడమని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పడం ఎందుకు, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా నాకు ఎలా వచ్చిందో తెలియజేయండి. సో నేను ఇదే విధంగా అన్ని దోశలు అయితే వేసేసుకున్నాను, సేమ్ ఫామ్. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు అరౌండ్ 10 to 15 దోసెస్ అయితే వచ్చినాయి.
బోత్ సైడ్స్ బాగా చక్కగా కాలిన తర్వాతనే మీరు ఏదైనా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. బట్ కాలకుండా అయితే తీసుకోవద్దు. సో ఇంకా ఇదే విధంగా నేను అన్నీ పప్పుల పొడి వేసుకొని అండ్ క్యారెట్ తురుము కూడా వేసుకొని ఆనియన్స్ వేసుకొని మేము అలా బ్రేక్ఫాస్ట్ చేసాం ఈరోజు. అంతే గాయస్, చూసారు కదా, చాలా సింపుల్గా చాలా టేస్టీ అయిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి దోశ అనమాట. సో నేను ఈ రాగి దోశకి పల్లీ చట్నీ చేశాను. పల్లీ చట్నీ విత్ అల్లం చట్నీ అనమాట. సో 2 చట్నీలు ఉండాలి మా ఇంట్లో ఖచ్చితంగా. పల్లీ చట్నీ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, చెక్అవుట్ చేయండి. టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక పక్క మెత్తగా, ఒక పక్క సాఫ్ట్గా క్రిస్పీగా ఉంది దోశ. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన మస్ట్ అండ్ షుడ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే రాగి దోశ అనే చెప్తాను. తప్పకుండా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి నాకు. నేను కొత్తగా ఛానల్స్ వీడియోస్ పెడుతూ ఉన్నాను. అన్ని కుకింగ్ వీడియోస్ నా ఛానల్లో ఉంటున్నాయి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఫాలో ఫర్ మోర్.